నమస్కారం అండి. మనం ఇప్పుడు జలంధర చంద్రమోహన్ గారు రచించిన 'ముంగిట్లో ముత్యాలు' అనే కథను విందామా? అక్షరాలు చదివే ఆడదంటే ఆయనకిష్టం లేదు. ఆయన పేరు రామచంద్రయ్య. ఊరు కోనేటంపేట. ఆయన నీ మామగారు. కనపడితే నేను గుర్తుంటే నా నమస్కారాలని చెప్పు. ఆవిడ గొంతుకలో సన్నటి జీర. అరే, వై దిస్ చోకింగ్ ఆంటీ? హెచ్చరింపుగా అంది రంజన. ఏమిటిది? మీరంతగా అడిగితే తప్పకుండా చూసొస్తాను. ప్రామిస్? టిష్యూతో కళ్ళొత్తుకుంటూ చేయి చాచింది చిన్న పిల్లల మిసెస్ మేరీ అబ్రహాం. బాబ్డ్ హెయిరు, చక్కటి ఉచ్చారణ ఉన్న ఆమె వరల్డ్ బ్యాంకులో పనిచేస్తోంది. ఆరోగ్యవంతంగా, చురుగ్గా, గ్రేస్ఫుల్గా వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తున్న ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న కోడలు రంజనను దాటి దూసుకుని ఏదో వెతుక్కుంటూ దిగంతాలను దాటిపోతున్నాయి. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ముక్కుకొండను దాటుకుని ఒక కుగ్రామంలో ఉన్న వ్యక్తి గురించిన జ్ఞాపకాలలో జారిపోతోంది ఆమె. కారణం, ఆయన ఆమెను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త. ఒకప్పుడు అతన్ని, ఆ ఊరును, ఆ సాంఘిక నైతిక బంధాలను దాటి స్కాలర్షిప్ కోసరం మతం, పేరు మార్చుకుని తన ఉద్దేశాలకు, అవసరాలకు అందుబాటులో ఉన్న వ్యక్తితో సెటిల్ అయిపోయింది. 50వ పడిలో ఇప్పుడు నో రిగ్రెట్స్, కానీ ఏదో బోర్, మొనాటని. స్వేచ్ఛ కోసరం చదువంటే నా ప్రాణం అన్న మేరీ ఇప్పుడు తప్పనిసరిగా ఉద్యోగం చేస్తే తప్ప తన ఐడెంటిటీని నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది. తమాషా స్థితి అది. స్వేచ్ఛ కోసరం కంపల్షన్. ఇదంతా అర్థం కాకపోయినా ఆవిడనే చూస్తూ ఆలోచిస్తోంది రంజన. తన అత్త, ఆవిడ సెల్ఫ్ మేడ్ పర్సన్. 16 ఏళ్లకు కూడా 10వ క్లాస్కు రాకుండా ఇంగ్లీష్లో ఈజ్ ఎక్కడ పెట్టాలో, వజ్ ఎక్కడ పెట్టాలో తెలియకుండా చెరుగ్గళ్ళు, తంపట వేరుశనక్కాయలు తినడం, కర్రాబెళ్ళ ఆటలో గట్టివాడవడం తప్ప మరొక విద్య తెలియని రాఘవను తండ్రి దగ్గర నుంచి తప్పించి గొప్ప ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని చేసిన వ్యక్తి ఈవిడ. ఆవిడంటే చాలా గౌరవం రంజనకు. ఆవిడ గతం ఈ కాలంలో పెద్ద బాధ పెట్టే విషయం కాదు. భర్తలో అప్పుడప్పుడు చిన్నతనపు జ్ఞాపకాల పలవరింతలకు ఆశ్చర్యపోయేది రంజన. ఇన్నేళ్ళు స్టేట్స్లో ఉన్నా ఏదీ మర్చిపోలేదు అతను. అదే ఆశ్చర్యం అనుకుంటే, తాము ఇండియా వెళ్తున్నామని తెలియగానే ఈవిడ ఈ రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ వంటి వ్యక్తి కదిలిపోయి కన్నీరు కార్చి కోరుతున్న కోరిక వినగానే అదిరిపోయింది రంజన. ఎటో దిగులుగా చూస్తున్న మేరీ కళ్ళవంక చూస్తుంటే ఏదీ ఆశ్చర్యం అనిపించడం లేదు హ్యూమన్ సైకాలజీ తెలిసిన రంజనకు. కానీ ఆ బాధలో తమకం, ఏదో పలవరింపు. ఆయన మీకేం మిగిల్చారని ఈ జ్ఞాపకాలు? చేతులు కట్టుకుని ఆమెను చదువుతున్నట్లు చూస్తూ అడిగింది. జ్ఞాపకాలు. నిజం, జ్ఞాపకాలే. ఉలిక్కి పడుతూ జవాబు చెప్పింది మేరీ. అవంత మధుర స్మృతులు కావనుకుంటానే. కావేమో. పరధ్యానంగా సోఫా మీద తల ఆనిస్తూ అన్నది మేరీ, ఒకప్పటి సీతారామమ్మ. ఏ జ్ఞాపకానికైనా మాధుర్యం ఆపాదించాలంటే అసలు మధురిమ తెలియాలిగా. అది తెలుసుకునే లోపల చాలా జరిగిపోయాయి. నాకు చిన్నప్పటి నుంచి కట్టుబాట్లు గిట్టేవి కావు. నా ఇష్టం వచ్చినట్లు బ్రతకాలంటే వీళ్ళందరికీ లేని చదువు నాకు ఉండాలనుకునేదాన్ని. మా మేనమామలు అప్పట్లో తంబుచెట్టి వీధిలో నగరంలో బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు. నగరం అంటే మద్రాసు, నవ్వుతూ అన్నది మేరీ. అది మహానగరం మా పాలిట అప్పట్లో. అక్కడికి ఎక్కువగా వచ్చేదాన్ని. రిబ్బన్లు, చెంపపిన్నీసులు, హై హీల్స్ చెప్పులు, ఈ కల్చర్ అంతా మా ఊరికి నేనే తెచ్చాను. జుట్టు రింగులు తిప్పుకోవడాలు, సెంట్లు వాడటాలు, ఇదంతా కూడా దాదాపు నా పుణ్యమే. ఈ పట్నవాసం వాసనతో నాకు మా ఊరు బ్రతుకు కాదనిపించేది. పర్కులేటర్ ఆన్ చేసి వింటోంది రంజన. తెలుగుదేశంలో ఎక్కువ పెరగకపోయినా తెలుగుదనం తెలిసిన ఆడపిల్ల రంజన. హైయర్ స్టడీస్కు అమెరికా వచ్చిన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాఘవ. ఆ పెళ్లికి విపరీతంగా సంతోషించి ఆశీర్వదించిన మొదటి వ్యక్తి మేరీ. బాల్యంలోని జ్ఞాపకాలు, యవ్వనంలోని అనుభవాలు మనిషి జీవితం మీద పడుగు పేకలాగా జీవన విభ్రాంతులు కలిగిస్తాయన్నది తెలిసిన పిల్ల రంజన భర్తలో ఆ పలవరింత అర్థం చేసుకోగలదు. కమిట్మెంట్ కానప్పుడు బోలెడని సెంటిమెంట్లు మాట్లాడే వ్యక్తి రాఘవ. కానీ ఈవిడలో ఈ కలవరింత ఏమిటి? ఇన్నేళ్ల తరువాత, ఇంత నాగరికత ఇచ్చిన అనుభవం తర్వాత ఏం చేశాను నేను అని ఆలోచిస్తోందా? ఉలిక్కి పడింది రంజన. మేరీ తన జ్ఞాపకాలు, అనుభవాలు గుదిగుచ్చి చెబుతోంది. వింటూ రంజన ఆలోచిస్తోంది. ఓ గాడ్! ఆవిడ స్మృతుల మధ్య ఏదో ధ్వని. ఏం చేశాను నేను అని జీవితాన్ని సమీక్షించుకుంటే పర్వాలేదు, కానీ ఎందుకు చేశాను ఇలా అని ఆలోచించే దురదృష్టం ఈవిడికి ఈ వయసులో అవసరం లేదు. మంచో చెడో మన మనిషి అన్న వ్యక్తిని రక్షించుకోవాలి అంటే వాళ్లను గిల్టీ ఫీలింగ్ నుంచి దూరంగా తీసుకువెళ్తేనే ఆలన, లాలన, పాలనకు అర్థం ఉంటుంది. అందుకే బట్ మీకు నో రిగ్రెట్స్,
కొన్ని విషయాలు ఆలోచించడానికి అందంగా ఉండవచ్చు, కానీ అనాగరికంగా మిమ్మల్ని కొట్టి బాధ పెట్టి బానిసలాగా చూసిన మనిషి మీరు ఎదుగుతానంటే మిమ్మల్ని శతవిధాల ఆపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి, అలా ఆయన తయారు చేసిన ఆ అనాగరికత, అవి మీకు జ్ఞాపకాలైతే పర్వాలేదు కానీ మిస్ అయిపోతున్నానని మాత్రం ఫీల్ అవ్వకండి. అలా చెప్పాడా రాఘవ నీకు? లౌక్యుడువాడు. అది నేను నేర్పించిందేగా, నిర్లిప్తంగా నవ్వుతూ అన్నది మేరీ. సగటు మగవాడిగా తల్లి చేసిన సాహసాన్ని తప్పును సమర్థించుకోవటం తప్పనిసరైనప్పుడు తండ్రిని ఆయన వాతావరణాన్ని చాలా బార్బారియస్గా చిత్రీకరించడం తప్పలేదు రాఘవకు. అమ్మా, ఎంత అమెరికాలో ఉన్నా మనం ఇండియన్స్ని, మన ఐడెంటిటీ పోదు. రాత్రి 10 గంటల వరకు ఆ తిరుగుళ్ళేమిటి, ఆ డేటింగ్లేమిటి నీ కూతురికి అని సవితి చెల్లెల మీద జులుం చేసే రకం. అందుకే తనకు నచ్చని విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే కోణం నుంచి చూసి సంతృప్తి పడేవాడు. తల్లి లేచిపోయిన తర్వాత ఊరంతా తల్లిని దుమ్మెత్తి పోస్తున్నా, పిచ్చిది, దాన్నేం అనకండి, తెలిస్తే నట్టింట్లో చిచ్చుపెట్టుకుంటుందా, ఎక్కడున్నా సుఖంగా బతకనియండి అనే తండ్రి గురించి పొరపాటును కూడా బయటకు చెప్పడు రాఘవ. సీతారామయ్య దొడ్డంతా తిరిగి కండువాలో మల్లెలు పారిజాతాలు కోసుకొచ్చి, అవి బంగారంలా, పారిజాతాలు దేవుడికి పెట్టు, మల్లెపూలు నువ్వు పెట్టుకో, తోమిన పూజా పాత్రలో పోస్తే నాకేం అక్కర్లేదు అని హఠంగా ఎడంకాయలతో తన్నినప్పుడు తన అహాన్ని పసితనాన్ని ఈడ్చి చెంపదెబ్బ కొట్టాడు నిజమే, కానీ ఆ తర్వాత బ్రతిమాలి చీర కొనిపెట్టాడు, సినిమాకు తీసుకెళ్ళాడు. 11వ ఏటే పెళ్ళైన తనకు పసితనపు ముద్దు ఎంత చెల్లించాడని, ఏదో కావాలని ఏడ్చి రాగాలు పెట్టిన తనను ఎవరూ చూడకుండా మల్లెపందిరి కింద గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొట్టాడాయన. మరి ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? పాంజేబు పట్టాలు పెట్టి పారాణి రాసిన పాదాల్ని పదే పదే తమకంగా చూస్తూ ముద్దు పెట్టుకున్న అతన్ని ఆ చూపులో ఊపును ఉప్పెనను ఎలా వర్ణించగలదు? ఈనాడు కాస్ట్లీ విస్కీని కట్ గ్లాసులో పోసి ఖరీదైన కార్పెట్ మీద విసిరేసి అబ్రహాం విసిగించి అల్లరి పెడుతుంటే ఆఫీసులో టెన్షన్ పాపం అని సరిపెట్టుకుని బ్రతుకుతోంది. ఇవన్నీ రంజనకు తన స్నేహితురాలు కూతురు కోడలు అయిన ఈ పిల్లకి ఎంతని చెప్పగలదు? మెల్లిగా పర్సులో కవర్ తీసిచ్చింది రంజనకు. ఏమిటిదా ఆంటీ? నీ బర్త్డే గిఫ్ట్ కొనుక్కో. మనకు ఇక్కడ డైమండ్స్ దొరికినా మన దేశంలో లాగా రవ్వ కట్టడం చేయలేరు. డైమండ్ బ్యాంగిల్స్ తెచ్చుకో, నువ్వు పెట్టుకుంటే చూడాలనుంది. భుజాల మీద 2 చేతులు వేసి తనివిదేరా తనను చూసుకుంటున్న మహా గొప్పదానిలా ఉండే ఆ పిచ్చి తల్లిని చూడగానే కళ్ళ నీళ్లు తిరిగాయి రంజనకు. మౌనంగా తలూపింది. రంజన, మైక్రోవేవ్ ఆన్ చేస్తూ అన్నది మేరీ. తేరుకుని తలెత్తి చూసింది రంజన. తప్పకుండా మన ఊరు వెళ్ళిరా, ఆయనకు ఏం కావాలో చూసిరా. తప్పకుండా మాటిచ్చింది రంజన. కొడుకు కోడలు అమెరికా నుంచి వచ్చారని, కారు పంపించారని తప్పనిసరిగా వచ్చాడు రామచంద్రయ్య. ఉన్న వాటిల్లో మంచి చొక్కా వేసుకున్నా ఆ పడవంత చల్లటి కారు హాయిగానే ఉన్నా ఏదో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. సీతమ్మలానే ఉంది. కోడలు కాళ్లకు దండం పెట్టగానే అనుకున్నాడు, కానీ దాని పోలికి ఈ బంగారు తల్లి కొద్దు అనుకున్నాడు వెంటనే. కొడుకు తన ముందు తలెత్తి మాట్లాడలేకపోవటానికి నవ్వొచ్చినా రంజన చకచకా ఇంగ్లీష్ మాట్లాడటం అంత రుచించకపోయినా, పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు లేరే వీళ్లకు అని విచారించినా ఆయనలో మదన మరేదో జరుగుతోంది. రంజన ఆయనకు తెలియకుండా ఆయననే గమనిస్తోంది. ఈ మేటి మనిషి చాలా అందమైన వ్యక్తి. పలుకులో పెళుసుంది, కానీ చేతలో తీపి కూడా ఉంది. ఊరి నుంచి తెచ్చిన చెరుగ్గళ్ళు చెక్కి పెట్టాడు. మంచి నెయ్యి వేసుకో అమ్మాయి, మనగేదిది అని కొసరి వేయించాడు. కారు పంపితే అంత ఆత్మాభిమానం కల వ్యక్తి రాడనుకుంది, కానీ వచ్చాడు. ఎందుకని? బిడ్డ మీద మమకారమా? దాంట్లో వాడుట్టి ఎదవా, నిజాయితీ లేని వెధవా అన్న చేత్కారం నిర్మోహాటంగా ఉంది. మరి బాపాలాల దగ్గర ఆపి డైమండ్ గాజులకు ₹1,00,000 పైన లెక్క పెట్టిస్తూ చటుక్కున తలెత్తి చూసింది రంజన. పర్సులో నోట్ల వంక చూస్తున్నాయి మామగారి కళ్ళు. డబ్బు అవసరమా? ఉలిక్కి పడింది రంజన. ఆలోచనల అంచనాలను తారుమారు చేస్తున్నాయి. ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకు ఏదో ఒక ఖరీదు ఉంటుంది. డబ్బు, హోదా, పొగడ్త, పేరు, సెక్యూరిటీ, దేనికో దానికి అమ్ముడు పోనివాడు సాధారణంగా ఉండడు. ఎక్కడో ఇవేవి వద్దు, మనిషి కావాలి, నా మనిషి అనుకునేవాళ్ళు 100కో 1,00,00,000కో ఒక్కరుంటారు. అటువంటి వాడు రామచంద్రయ్య అవ్వాలని మానసికంగా ప్రార్థిస్తోంది రంజన. ఆ సాయంత్రం నాకు మీ ఊరు చూపించరు? సూటిగా మామగారిని చూస్తూ అన్నది రంజన. కాలు మడతేసి కుర్చీలో కూర్చున్నవాడు ఒక్కసారిగా పైన కండువా దులిపి లేస్తూ, మన ఊరుకు పోదాం పద, పా ఇప్పుడే పోదాం అన్నాడు. ఆ గొంతులో సంతోషం, ఆ కళ్ళల్లో మెరుపు. తిరుపతికి వెళ్లే దారిలో నగరికి దరిదాపుల్లో
కొండల మధ్య నిర్మలమైన కోనేరులా ఉంటుంది ఆ ఊరు కోనేటంపేట. అరే, ఆ చింత చెట్లు మీ అవ్వవి కదూ? ఇప్పటికీ అదే చింతపండు వాడతారట ఆమె, నిజమా? ఉత్సాహంగా అన్నది రంజన. దారి పొడుగున ఆ పిల్ల ఎగ్జైట్మెంట్ను ఏదీ ఆపలేకపోతోంది. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు రాఘవ. అతనిలో కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఊరు చిన్నదే, ఒక 200 గడప ఉంటుందేమో. ఏ వృత్తి వారికి ఆ వీధి ఉన్నది. ఊరంతా రామచంద్రయ్య గారి కొడుకు కోడలు వచ్చారంటగా అని విరగబడిపోయారు జనం. కారు చుట్టూ చేరారు. పిల్ల, మీది అమెరికా అంటనా? ఆ ముగ్గు మాసింది అక్కడే ఉందా? అదే మీ అత్త సీతారామమ్మ, నా మేనకోడలే అది. కులాసాగా ఉందా? పసిడి బొమ్మలా ఉండేది. పొయ్యే కాలం వచ్చింది. బారెడు జుట్టు, గుళ్ళో అమ్మవారిలాగా ఉండేది. బిత్తరపోయి చూసింది రంజన ఆ పళ్ళు లేని అవ్వని. గబాలన ఆవిడ కర్ర జారిపోతుంటే అందించింది. కర్ర జారితే పర్వాలేదులే, తట్టుకోగలను. కాలు జారితేనే కష్టం. పోయేటప్పుడు ఇంటికి వచ్చిపో, పసుపు కుంకుమ పెట్టి పంపిస్తా. ఓ రామచంద్రయ్యో, కోడలు నంపబోయ్. ఏమిటా జాతర? అమ్మోరు కొలుపులు జరగందేనా? కర్రతో అదిలించి జనాన్ని చీల్చుకుని వెళ్ళిపోయింది అవ్వ. కొబ్బరి నీళ్లు, మజ్జిగ తేట, కమ్మటి కాఫీ అడిగే పనిలేదు రంజనకు. ఎవరు ఇస్తే వద్దంటే ఎవరు బాధపడతారోనన్న భయం. అందరి కళ్ళల్లో నవ్వు, ఆనందం. ఈ ఊరంతా మంచివాళ్లేనా అన్నట్లు చూస్తోందామె. ఎన్నో అడుగుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఇంట్లో ముసలమ్మలు వంట ప్రయత్నం చేస్తున్నారు. పడక కుర్చీలో కూర్చుని గౌరవంగా ఎదురుగా నిలబడి ఉన్న జనానికి కొడుకు ఉద్యోగం గురించి చెప్తున్నాడు రామచంద్రయ్య. వద్దన్నా ఆ గొంతులో గర్వం. కొడుకుతో పాటు కోడలు ఉద్యోగం చేస్తోంది. ఆ విషయం చెప్పడం నామర్థ ఆయనకు. అర్థమై నవ్వుకున్నది రంజన. ఇల్లంతా తిరిగి చూసింది. అక్కడక్కడ క్రాకులు వచ్చింది. వెనకాల వంటకు గుండ్రంగా చాలా ఆర్టిస్టిక్గా కట్టిన చిన్న గది. దొడ్లో అక్కడక్కడ యాంటిక్ పీసెస్ లాంటి గంగాళాలు బోర్లించున్నాయి. వెనకాల మందారాలు, పారిజాతాలు, గుబురు సంపెంగ కాబోలు నూతిగట్టున కూర్చుని ఊరివారి కబుర్లు వింటోంది. గోడ మీద గంగానమ్మ కొలువుకు రాసిన పసుపు చందమామ, ఎరుపు కళ్యాణం బొట్టు. ఇదిగో ఏడే మీ అత్తగారు మజ్జిగ చేసేది. మంచి చెయ్యామిది, ఎంత వెన్నబడేదో. ఇదిగో ఈ గట్టు మీద తలారబెట్టుకుంటూ తిరిగేది. బారెడు జుట్టు. వాళ్ళత్త వైనంగా చిక్కుదీసి సాంబ్రాణి పొగవేసి దృష్టి తగులుతుందని కొండెసెగ చుట్టేది. ఎంత ముద్దుగా చూసేవారా ఎమ్మను. ఎప్పుడైనా కనబడుతుందా? మెల్లిగా తలూపింది రంజన. 30 ఏళ్లు గడిచినా ఈ జ్ఞాపకాలు ఆమెకు సొంతమేనా? ఇదిగో ఈ మల్లె అంటూ ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకున్నది. ఎన్ని చామంతులుండేవో. ఉన్ననాళ్ళు ఇల్లు నందనవనం చేసేది. తులసికోట వంక చూస్తూ ఆలోచిస్తోంది రంజన. జరిగిన కాలం నాటి నిశ్శబ్ద చిత్రాలు ఆమెకు అర్థం కాని చాలా విషయాలు చెప్తున్నాయి. మా ఇంటికి రమ్మ, శుక్రవారం పొద్దు పసుపు కుంకుమ తీసుకుని పోదువు గాని నవ్వుతూ పిలిచింది ఒక పెద్దింటి ఇల్లాలు. అలా అలా అంచెలంచెలుగా ఇల్లు బజార్లు చూస్తోంది రంజన. ఇదిగో ఈ గుళ్ళో దీపం ఎప్పుడూ కొండెక్కనివ్వరు తెలుసా? మా వినాయకుడి గుడిది, మొక్కుకో, పండంటి బిడ్డ పుడతాడు. చల్లటి మాట, ఎర్రటి చీర, తెల్లటి పళ్ళు, కాటుక కళ్ళు. ఎవరా అని వెనక్కు తిరిగి ప్రశ్నార్థకంగా చూసింది రంజన. ఓయ్ బత్తుల జీలమ్మరోయ్, ఏమమ్మోవు, కోడల్ని చూద్దామని వచ్చావైతే, పరిహాసంగా అన్నారెవరో. ఆ యాసలో ఏదో మ్యూజిక్ హమ్మింగ్, వెనకటి జన్మల జ్ఞాపకాల లాంటి ఏదో తీపి. తేరుకుని ఆవిడ్ని చూసింది. ఈవిడకు తను ఏ రకంగా కోడలు? చిన్న చిన్న వీధులు దాటుతున్నారు. ఆ వీధి చూపించావు అక్క, మా వీధికి తీసుకురా. ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ తీసుకువెళ్తున్నారు. గట్టిగా 10 అడుగులు కూడా లేనిది వీధి. నవ్వుకుంది రంజన. ఎవరిదో ఇల్లు పడగొట్టి కడుతున్నారులా ఉంది. గొప్ప గొప్ప కళాఖండాలు చెక్కిన దూలాలు ఉసూరుమని పడున్నాయి. మా బిడ్డకు పట్నం వాసన వంట పట్టిందిలే వదినా. ఆడంతే, మనశ్శాంతిగా బతకడు. బంగారం లాంటి ఇల్లు పడగొట్టి ఆడంబరంగా కడతాడంట. కొత్త చీర రవికల గుడ్డ పెడుతూ మొత్తుకుంది మునిరంగమ్మ. ఇదిగో ఇక్కడే ఈ గుడి ముంగిట్లోనే మీ మాంగారి చెల్లెల్ని గబాలన తాళిగట్టి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు వద్దన్నా అయ్యేవారు. అప్పుడేమైందో తెలుసా? తలంబరాలు లేకపోతే తప్పుగా తోసి ముత్యాల సరాలు తెంపి పోసింది మీ ముత్తవ్వ. తా నచ్చిన వాడిని ఎన్నుకుంది, తప్పే ఉందని తండ్రికి ఎదురు తిరిగి రామచంద్రయ్య బలవంతంగా ఇద్దరినీ గృహప్రవేశం చేయించాడు. అప్పుడు మీ ముంగిటి నిండా ముత్యాలే. పకపక నవ్వుతూ ఒకరి మాటలో ఒకరు కలుపుతూ కల్లా కపటం లేకుండా చెప్తున్నారు ఇల్లాళ్ళు. ముంగిటి నిండా ముత్యాలు. ఏం ఊరిది? నిజమే, పచ్చిపేడ ఎర్రమన్నుతో తాపీ పనివాడంత అనుభవంతో అలికిన అరుగులు. అలా అలికితే దోమ ఈగ రావట.
ముంగిట్లో ఎర్రమన్ను గీతల మధ్య ముగ్గులన్నీ ముత్యాల్లాగానే ఉన్నాయి రంజనకు. ఆ ముగ్గులు, ఆ శుభ్రత, ఆ ఊరు స్త్రీధనం. ప్రతి ఇంట్లో విచిత్రంగా గోడకు చెక్క కొట్టి దేవుళ్ళను అమరుస్తారు. పసుపు, కుంకుమ, రంగవల్లులు, పంచముగ్గులు, ఎర్రనీటిలో మెరిసిపోయే జంట దీపాలు, సన్నెకల్లు మీద సైకతలింగం పెట్టి తెల్లవారుజామునే లేచి వ్రతం చేస్తారు ఆడవాళ్ళు. శుభ్రత, శుచి, భక్తి, శ్రద్ధ. భగవంతుడు ఏనాడో కిక్కిరిసిపోయిన కోరికల గుళ్ళో నుంచి పారిపోయి కోనేటంపేటలో కాపురం పెట్టాడనుకుంది రంజన. ఇంటికొక జాకెట్ బట్ట, తాంబూలం, మెరుస్తున్న పసుపు పాదాలు, వెనకాల ఊరేగింపులా జనం. ప్రతి ఒక్కరూ అక్కా అని నోరారా పలకరిస్తున్న ఆ ఊర్లో కోనేరు కూడా నన్ను చూడవు అని పలకరిస్తున్నట్లే ఉంది. ఈ కోనేరులో ఎన్ని రోజులు స్నానాలు చేశాను. నాన్న చిన్న గోచీ పెట్టి ఈత రావడానికి కోనేట్లో పడేసేవాడు. ఎంత హాయి. అప్పట్లో చుట్టూ వెదురు పదలుండేవి. పాములు కూడా మా సందడికి పారిపోయేవి చెప్పాడు రాఘవ. ఆ గాలి, నీరు, మేను సోకంగానే కొత్త ఉత్సాహం వచ్చింది అతనికి. చాలా ఆర్టిఫిషియల్గా అతికించుకున్న గంభీరత ఎగిరిపోయింది. మీ అత్తగారు ఈ ఊరు వదిలిపోయిన సంవత్సరమే అమ్మగారి నోరు ఎవరో మాంత్రికుడు కట్టేశాడమ్మా. అదేమిటి, అమ్మవారు ఊరుకుంటుందా? పేరు రూపం ఏర్పడగానే దేవతైనా కాలానికి మంత్రానికి కట్టుబడాలిగా తల్లి. ఇంట్లో మందారాలన్నీ తెచ్చి మాల కట్టి అమ్మకు వేసేది మీ అత్తగారు. పెళ్ళాం పూల పిచ్చితో ఎండలో వస్తుందని మమ్మల్ని అదిలించి తెల్లవారుజామునే గుడి తెరిపించేవాడు మీ మామగారు. అవో రోజులు. పూజారి ఆయన మాట్లాడుతున్నాడు. విగ్రహం మౌనంగా ఉంది. ఆమె కూడా ఆ ఊరి ఆడబడుచు కిందే లెక్క జనానికి. ఎందుకు అలా చేశారు అమ్మవారిని? కుతూహలంగా అడిగింది రంజన. ఎందుకా? ఈ తల్లి శక్తిగల దేవతమ్మా. ఈమె ఉండే చుట్టుపక్కల చేతబళ్ళు, చిల్లంగులు పనిచేయవు. అందుకే ఈవిడ్ను నిర్వీర్యం చేస్తే గాని వారి ఆటలు సాగవని ఆలోచిస్తోంది రంజన. డివైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్స్ తెలియని వ్యక్తి కాదు ఆమె. పూజారి గారి భార్య జనాన్ని అదిలించి లోపలికి తీసుకువెళ్ళింది. మీ అత్తగారు ఊరు దాటగానే నువ్వు మగాడివి కాదు కనుకే అది ఊరు దాటింది. అసలు ఆ కొడుకు మాత్రం నీకే అని జనం అడ్డగోలుగా మాట్లాడారని ఛాలెంజ్గా ఈ బత్తుల జాలమ్మను చేరదీశాడు మీ మామగారు. ఆయమ్మ ఆయన్నే నమ్ముకుంది. ఆయన మీ అత్తగారిని మర్చిపోలేదు ఏనాడు. ఆ ఇంట్లో జ్ఞాపకాలన్నీ ఆవిడవే. అన్నీ వింటూ ఆలోచిస్తోంది రంజన. మాటల్లో పెట్టి ఊరివారి నుంచి చాలా వివరాలు సేకరించింది. డ్రైనేజ్ లేకపోయినా మురుగుదొడ్లు ఊరికి దూరంగా కనుక ఊళ్ళో ఇన్ఫెక్షన్ లేదు. శుచి, శుభ్రత, ఆచారం పేరుతో అక్కడ అలవాటుగా బ్రతికున్నాయి. చిన్న స్కూలు, ఎవరో మహానుభావుడు మంచినీటి బావికి మోటారు పెట్టించి ఊరికి ఉపకారం చేశాడు. పట్నం వాసన పల్లెపట్టు దగ్గర ఆగిపోయింది. పసిపిల్లల అమ్మవారు పారువేటల ఊరంతా ఊరేగింపుగా తిరిగింది రంజన. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి తలెత్తి చూసింది. వాకిట్లో చేతులు కట్టుకుని చూరు కింద నుంచి ఆమెనే చూస్తున్నాడు మామగారు. ఆమె చూడగానే చటుక్కున తల తిప్పి, సుబ్బక్క, కోడలికి ఎర్రనీళ్లు తీసిపోయి అని పైకొంగు దులుపుతూ రోడ్డెక్కాడు. ఆ చూపులో నిలుపు, ఆశీర్వచనం, ఆప్యాయత, గుర్తింపు కళ్ళు చెమర్చాయి రంజనకు. వాకిటి సింహద్వారం వస్తున్నప్పుడు హడావిడిలో గమనించలేదు. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం దాకా చెక్కుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో తమ ఇంట్లో $1000 కొన్న యాంటిక్ గుర్తుకొచ్చింది. అసలు ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ మనుషులు అంతా యాంటిక్ పీసెస్. ఆ దేశంలో కేవలం 50-60 ఏళ్ల నాటి కల్చర్ ప్రిజర్వ్ చేయడానికి అంతగా అవస్థపడుతారు. మరి ఈ ఊరు చరిత్ర ఎంతండి? భర్తతో అన్నది. అన్నం తింటూ తలెత్తి చూశాడు మామగారు. ఆ కళ్ళల్లో మెరుపు, సన్నటి నవ్వులో గుర్తింపు. గోడను ఆనుకుని దూరంగా కూర్చున్న రంజనకు ఈ అనుభవం అంతా తమాషాగా ఉన్నది. అమ్మవారి కొలుపులెత్తాలని, పుష్పగిరి స్వాముల్ని పిలిచి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయించాలని ఆ అయ్యకు ఆశమ్మ. ఊరందరికీ అన్నదానం చెయ్యాలిట. 10,000 ఖర్చు. పంటలు సరిగా లేవు. ఊరి మీది మమకారంతో ఏ ఊరు సంపాదనకు ఆశపడలేదు. తృప్తి పడ్డాడు. ఇక్కడే బ్రతికాడు. ఆ మాతల్లిని ఒక్క గడియ కూడా మర్చిపోలేదమ్మా. బత్తుల జీలమ్మ చెప్తోంది. మెల్లిగా ఒడివిప్పి, అమ్మోయ్, పట్నం పిల్లవి, అమెరికా దానివి, వేసుకుంటావో లేదో కానీ కులం ఒప్పుకోకపోయినా కోడలివే నాకు. వేసుకుంటావా తల్లి? ఏమిటి? ఇంతింత కళ్ళతో అడిగింది రంజన. మెల్లిగా వణుకుతున్న చేతులతో సిగ్గుగా బెరుగ్గా తీసింది పొట్లం ఒళ్ళో నుంచి. గాజులు, ఎర్రటి మరకతప్పు పొడితో చేసినట్టున్న గాజులు. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి రంజనకు. అత్తగారు కొనుక్కోమన్న డైమండ్ గాజుల పక్కనే తొడుక్కుంది ఎర్రటి గాజులు. చెయ్యి 10 సార్లు గలగల్లాడించి చూసుకుంది. చటుక్కున చేతులు ముద్దు పెట్టుకుని మెటికలు విరిచి దృష్టి తీసింది బత్తుల జాలమ్మ. ఆమె కళ్ళల్లో తృప్తి, పెదవిలో వణుకు. తనను నేను యాక్సెప్ట్ చేశానన్న తృప్తి ఇది.
ఆఖరికి మనిషికి ఏం కావాలి? ఈ కాస్త తను అన్న గుర్తింప? మరొకసారి ఆలోచిస్తూ ఇల్లంతా తిరిగింది రంజన. అన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న అత్తగారి పలవరింపు ఆ ఇంట్లో ప్రతి అణువులోనూ ప్రతిధ్వనిస్తోంది. అందుకే ఆంటీ అంత తలుచుకునేవారు అనుకుంది. గట్టిగా బిగించి వేసిన జడ, పువ్వుల ముడుపు, వెనక అద్దం, పెద్ద బొట్టు, నిష్కల్మషంగా నవ్వుతున్న కళ్ళు, కాళ్ళకు కడియాలు, పాంజేబు పట్టాలు, ఇవన్నీ అలంకరించిన చాలా పెద్ద సైజున అత్తగారి ఫోటో ఉంది పూజ గదిలో యువతలి గోడకు. అడుగున వంకర టింకర అక్షరాలతో కుంకుమ రంగుతో నా సీతారామమ్మ అని రాసింది. కళ్ళ నీళ్లు తిరిగాయి రంజనకు. మేరీ అబ్రహాం, వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, చాలా ధనవంతురాలు. ఏం పోగొట్టుకున్నానని తన 50వ ఏట పలవరిస్తోందో అర్థమైంది రంజనకు. ఒక 50,000 మామగారి పేర బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేయించండి. పక్కన 2 ఎకరాల పొలం మన పొలానికి కలిసేది బేరానికి వచ్చిందిట. ఆయన పేర రిజిస్టర్ చేయించండి. ఇల్లు కూలిపోతోంది, బాగు చేయించి అమ్మవారికి కొలుపులెత్తడానికి సరే అనండి. భర్తతో మెల్లిగా మాటలు పేర్చి చెబుతోంది. చిచి, ఎందుకు వేస్ట్? నువ్వు కూడా ఏమిటి రంజన? ఈ కూలిపోయే ఇల్లు ఇంకేం బాగు చేయించగలరు? మద్రాసులో ఫ్లాట్ కొని పెడదాం కావాలంటే. వేస్ట్, శుద్ధ వేస్టు. వేస్ట్ ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసా మనకు? ఇండియా నుంచి గ్రానైట్ తెప్పించుకుని అక్కడ ఇల్లు కట్టించారు. అక్కడ మీకు మీ అమ్మగారి జ్ఞాపకాలు ఉన్నాయా? చిన్నప్పటి కలలున్నాయా? మీ నాన్న తాలూకు వ్యక్తిత్వపు నీడలున్నాయా? అవి ఎంత ఖరీదు! ఎవరో ఊళ్ళో వాళ్ళు చూడటానికి మెచ్చుకోవటానికి బ్రతికాం ఇన్నాళ్ళు. అంటే అర్థం కానట్లు అన్నాడు రాఘవ. ఇదిగో ఈ చేతిగాజుల ఖరీదు దాదాపు ₹1,00,000 దాటింది. ఇది ఒట్టి అలంకారం, స్టేటస్ సింబల్. కానీ అందులో 10,000, జస్ట్ 10,000 ఈ కూలిపోతున్న జ్ఞాపకాల తీయదనం నిలబెట్టగలదు. నాన్నకు కావాల్సింది ఇవ్వగలదు. సరే నీ ఇష్టం. పొలం కొనడం, ఇల్లు రిపేర్ చేయించడం నాకు ఒక లెక్క కాదు. కానీ అమ్మవారి కొలుపులని, అన్నదానాలు చేయించటమని వేస్ట్ చేయొద్దను. అర్థమైందా? ఎటో చూస్తూ అన్నాడు రాఘవ. అతను ఎంత లౌక్యుడైపోయాడంటే అతని మంచి ఆలోచనకు కూడా మరొకరి సపోర్ట్ కోరుకునేటంతటి బలహీనుడైపోయాడు. ఇతడు బ్రతికేది ప్రాక్టికల్ మనుషులుండే అమెరికా కాబట్టి సరిపోయింది. ఇటువంటి వాతావరణంలో బందిమాగదుల మాట విని ఎన్ని వంకరదారులు తొక్కేవాడో కదా అనుకుంది రంజన. అవన్నీ అక్కడ గమనించలేకపోయినా ఇవాళ నిజాయితీ వర్షిస్తున్న ఈ వాతావరణంలో స్పష్టంగా తెలుస్తోంది ఆమెకు. నవ్వొచ్చింది. మనమెవరం వద్దనడానికి? దేవతకు ఈ ఊరికి మన కుటుంబానికి ఉండే అనుబంధానికి మన డొనేషన్లు. ఇదంతే. ఊరు దాటిపోయిన ఈ దేవత తిరిగి ఎలాగూ రాలేదు. అమ్మవారికైనా ప్రాణప్రతిష్ఠ జరగనివ్వండి. అత్తగారి ఫోటో చూస్తూ భోరుమంది రంజన. రంజన, ఏయ్, ఎందుకంత సెంటిమెంటల్ అయిపోతున్నావు? ఏమైంది నీకు? దగ్గరగా వచ్చి కుదుపుతూ అన్నాడు రాఘవ. తల్లి ఫోటో పక్కన చిన్నప్పుడు నల్లపూసలు, మామిడి పిందెలు, సిగ్గుబిళ్ళ మొలతాడుతో ఒక చిన్న బాబు ఫోటో ఉంది, రాఘవది. ఆ పక్కన శుభ్రంగా తుడిచిన ఉయ్యాలుంది. అది అతను పసితనంలో ఊగింది. ఏమిస్తే ఆ జ్ఞాపకాలు మనకు దొరుకుతాయండి? ప్రపంచంలో ఎవరు మన నుంచి ఏం ఆశించకుండా కేవలం మన జ్ఞాపకాలతో బ్రతికేది? ఈ జన్మలో లౌక్య ప్రపంచంలో మగవాడికి ఆడవాళ్ల గుండెల్లో ఉప్పెన్లు అర్థం కావండి. అందుకే మాకు చాలా అర్థమవుతాయి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది. ఆయనకు తప్పకుండా ఏం కావాలో చూసిరా ప్లీజ్. అక్కడెక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న మేరీ అబ్రహాం రూపం మార్చుకుని ఫోటోలో నుంచి వేడుకుంటున్నట్లు అనిపించింది రంజనకు. ఓకే, డన్, నీ ఇష్టం. ఎమోషనల్ అవ్వకు, అందరూ చూస్తారు. కమాన్. అదిగో ఎవరో వచ్చారు అంటూ హడావిడిగా జుట్టు సర్దుకుంటూ బయట వాకిలి వైపుకు వెళ్ళాడు రాఘవ. అమ్మాయి. ఆ పిలుపులో 1,00,000 అర్థాలు వినిపించాయి. తలెత్తి చూసింది. మామగారు గుమ్మానికి ఆనుకుని చూస్తున్నాడు. అక్షరాలంటే నాకు అసహ్యం. ఆ చదువిచ్చిన నాగరికతే నా భార్యను నాకు దూరం చేసింది అని నేను భ్రమపడేవాణ్ణి. అందుకే నీ మొగుణ్ణి కూడా చదివించలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిజంగా చదువుకున్నదానివి తల్లి. చిన్నదానివి, నా బిడ్డవు. నీకు నమస్కరించాలనిపిస్తోంది కానీ చెయ్యను. ఆయుక్షేణం. గావంచాతో కళ్ళొత్తుకుంటున్నాడు ఆజానుబాహువు, పౌరుషవంతుడు, 6 అడుగుల అరవింద దళాయతాక్షుడు అయిన ఆ పల్లెటూరి కామందు. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన అద్భుతమైన నిశ్శబ్దం వాతావరణంలో పార్టికల్స్ ఛార్జ్ చేసి ఆమెకు ఆయన పాత జీవితాన్ని సినిమాలా చూపిస్తోంది. ఎంత ప్రేమించాడామెను! ఎంత దుఃఖం ఆ గుండెలో దాచుకుని తడిలేని ఎడారిలా కనబడుతున్నాడు. అమ్మా. తత్తరపాటు పడి ఆ అంది ఆ పిలుపులోని మాధుర్యానికి. సీతారామమ్మ బావుందా? ఒక్కసారిగా ఏదో కరడుగట్టిన స్తబ్దత, గుండెల్లో గూడు కట్టుకున్న నిరాశ పటేల్న పేలిపోయినట్టయింది. తత్తరపాటుతో
మీకు నమస్కారాలను చెప్పమన్నారు. వంగి ఆయన కాళ్ళకు నమస్కరిస్తూ అన్నది రంజన. ఆయన కన్నీరు ఆమె కన్నీరు జాలువారి మనసు ముంగిట్లో ముత్యాలుగా ఆ ఇంట జ్ఞాపకాలై నిలిచిపోతాయా? ఏమో కాలమే చెప్పాలి మరి. కథ పేరు ముంగిట్లో ముత్యాలు. రచించిన వారు జలంధర చంద్రమోహన్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.